ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీవు తీసుకున్నటువంటి నిర్ణయమే నీ జీవితాన్ని నడిపిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. ఎంత ఎక్కువగా దేవునికి లోబడుతూ ఉంటారో వారంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దేవుని యొక్క వాక్యం వారి హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నప్పుడు వారికి ప్రభువే నడిపించి అన్ని విషయాల్లో బలపరుస్తూ ఉంటారు. అయితే చాలామంది లోకంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవునికి లోబడేటి కంటే దుష్టుడికి లోబడడమే మంచిదిగా వారికి అనిపించవచ్చు కానీ చివరికి అది ఎలా నిర్ణయిస్తుందనేది దాని గురించి మనమైతే చెప్పలేము. కాబట్టి ఈరోజు దైవ సన్నిధిలో నేను గ్రహించుకోగలిగితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే దుష్టుడు లోకరాజ్య మహిమనంతటిని చూపించి నువ్వు కానీ నాకు సాష్టాంగపడి నాకు మొక్కినట్లయితే వీటిని నేను నీకు ఇస్తానని అతడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక కనికరం అనేది ఎలా దొరుకుతుంది? దేవునికి ఒక ఉద్దేశం ఉందని, ఆయన మనం నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడని, ఆయన మన ఎడల ఆశ కలిగి ఉన్నాడని, ఆయనకు లోబడడం ద్వారా మాత్రమే మనకు మంచిదని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుడి కనికరం కోసం ప్రాకులాడతారు. దివారాత్రులు ఆయన గుమ్మం గడపల యొద్ద సాష్టాంగపడి ఆయన వేడుకుంటూ ఉంటారు. కనుక ఎప్పుడైతే నీ కనికరం పుడుతుందో, కనికరం నీలో పుట్టాలి అంటే ఈరోజు దేవుని చేతులకు నిన్ను అప్పగించుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడిని కృపను కూడా ప్రారంభిస్తూ ఉంటారు. దానియేలు గ్రంథము 1:16 రాజువారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యోధులనిచ్చెను. రాజు తినేటువంటి ఒక మంచి భోజనాన్ని వారు విడిచిపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి తమను తాము అపవిత్రపరచుకోకూడదని వారు నిర్ణయం చేసుకోవడం వల్ల దేవునికి కనికరం వారి జీవితంలో రెట్టింపు అవడాన్ని మనం చూస్తున్నాం. ప్రతి మనుషుడి పట్ల దేవుని కనికరం ఉంది. మనం మరలరాని గాలి వంటి వారమని ఆయనకు తెలుసు. కానీ దానియేలైతే తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దైవ సన్నిధిలోని అధికమైనటువంటి కనికరాన్ని అతను పొందుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు బలపరిచాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ స్వాధీనంలో తీసుకున్నాడు. అక్కడి నుంచి ప్రభువు అతన్ని చక్కగా నడిపించడం మొదలుపెట్టాడు. దానియేలు తన నడిపింపు పోగొట్టుకోకుండా దేవుని యెడల అతడి భయభక్తులు కలిగి నిరంతరము ఆయన సాగిలపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనేక సార్లు రాజు అతన్ని ఇచ్చేసినప్పటికీ కూడా అతని ప్రార్థన జీవితంలో మార్పు లేదు. ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి ప్రార్థన జీవితం, స్థిరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దాన్ని కాపాడుకోవడం కోసం అతను జీవించాడు అన్నట్లుగా అతను బ్రతికాడు. అతను బ్రతుకున్నటువంటి బ్రతుకును బట్టి తన నిర్ణయాన్ని దేవుడు ఎంతగానో బలపరిచాడు. ఎవరైతే ఈ ఉదయకాలాన్ని తాము తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి దేవుడికి ఇష్టకరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో వారికి ఆయనే బలాన్ని శక్తినిచ్చి నడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు గమనించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ దేవుడి కనికరం కోసం ఎంతగానో ప్రాకులాడారు. అది వారిని నిలబెట్టింది. కనుక ఈ దినాన్ని నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావు? మనుషులు ఇచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా? నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావా? ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు సంప్రదించినట్లయితే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి కృపని దేవుడు నీకు ఇచ్చి అన్ని విషయాల్లో బలపరచడానికి శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఉదయకాలాన్ని తండ్రి నాయన దానియేలు ఎలాగైతే తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనంలో తీసుకునేలా చేసేదా తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన నీకు ఏది ఇష్టమైందో శ్రేష్టమైనదో నీ ఉద్దేశాలు ఏదైతే నెరవేరుస్తుందో దానిని తీసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి మెలకువ కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి నీ సన్నిధిలో ప్రభువా నీ కనికరం పొందేటువంటి వారుగా ఉంచమని, దానికి తగినట్లుగా వారి హృదయాల్లో గొప్ప మార్పులు కలుగజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.